వెల్కమ్ టు కాకమ్మ కథలు. మీరు మా కథని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనగనగా ఒక అడవిలో ఒక కుందేలు ఉండేది. అది ఒకసారి టెంకాయ చెట్టు కింద నిద్రపోతూ ఉన్నది. అంతలోనే చెట్టుపై నుండి ఒక టెంకాయ తెగి డబ్బుమని కింద పడింది. కుందేలు ఉలిక్కిపడి లేచింది. ఏంటిది? చుట్టూ చూడగా ఏమీ కనబడలేదు. ఏదోలే అని అట్లాగే మళ్ళీ పడుకుంది. కొంచెం సేపు అయ్యిందో లేదో మళ్ళీ దబ్బుమని శబ్దం వచ్చింది. కుందేలు కళ్ళు తెరిచి చుట్టూ వెతికింది. పైన ఆకాశం నీలంగా కనబడుతున్నది. అమ్మో, ఆకాశం విరిగి మీద పడుతున్నది అనుకున్నది కుందేలు. మరుక్షణంలో అది పరుగులు తీయటం మొదలు పెట్టింది. అంతలో దానికి ఓ జింక ఎదురయ్యింది. ఆకబోయే కుందేలు, ఎందుకు పరిగెత్తుతున్నావు అని అడిగింది జింక. అయ్యో, ఆకాశం విరిగి పడిపోతుంది, నువ్వు పరిగెత్తు అని ఉరికెత్తింది కుందేలు. జింక దాని వెనకనే పరుగులు పెట్టింది. అలా ఉరుకుతున్న కుందేలు జింకలకు పులి ఎదురయ్యింది. ఏమర్రా జింకా కుందేలు, ఎందుకు పరిగెడుతున్నారు అని పులి అడిగింది. అయ్యో, ఆకాశం విరిగి మీద పడుతుంది, నువ్వు పరిగెత్తు అన్నది జింక. పులి కూడా వాటితో పాటు కలిసి పరిగెత్తడం మొదలెట్టింది. అంతలో వాటికి ఓ ఏనుగు ఎదురయ్యింది. ఏమర్రా ఆగండి ఆగండి, ఎందుకు పరిగెత్తుతున్నారు అంటే ఆకాశం విరిగిపడుతుంది, నువ్వు పరిగెత్తు పరిగెత్తు త్వరగా అని అవన్నీ ఉరికెత్తాయి, అటు ఇటు చూడకుండా. ఇక ఏనుగుకు వాటి వెనుక పరిగెత్తక తప్పలేదు. ఇలా ఇవన్నీ పరిగెత్తుతుంటే వాటికి ఓ సింహం ఎదురయ్యింది. ఆగండి ఆగండి, ఎందుకు పరిగెత్తుతున్నారు, ఏమైంది అని అడిగింది. ఏనుగు చెప్పింది. ఆకాశం విరిగిపడుతున్నది, అందుకే పరిగెత్తుతున్నాం అని చెప్పింది. కానీ సింహానికి ఇది విచిత్రంగా తోచింది. రే బండోడా, ఆకాశం విరిగిపడితే నువ్వు చూసావా అని సింహం ఏనుగుని అడిగింది. లేదు, నేను చూడలేదు, నాకు పులి చెప్పింది అని అన్నది ఏనుగు. ఏం పులి, ఆకాశం విరిగి పడ్డప్పుడు నువ్వు చూసావా అని సింహం పులిని అడిగింది. లేదు మహారాజా, నాకు జింక చెప్పింది అన్నది పులి. అప్పుడు సింహం జింకను నిలదీసింది. ఏమే జింక, ఆకాశం విరిగి పడితే నువ్వు చూసావా అని. లేదు లేదు, నాకు కుందేలు చెప్పింది అన్నది జింక. సరేనని సింహం కుందేలును అడిగింది. ఆకాశం విరిగి పడ్డప్పుడు నువ్వు చూసావా నేను కొబ్బరి చెట్టు కింద నిద్రపోతున్నప్పుడు డబ్బుమని శబ్దం వినిపించింది, ఆకాశం విరిగి పడింది అంది కుందేలు. అవునా, రండి మరైతే ఆ టెంకాయ చెట్టు కిందకి వెళ్ళి చూద్దాం రండి అంది సింహం. ఇంత కష్టపడి మనం తప్పించుకుని వస్తే మళ్ళీ అక్కడికే వెళదామంటాడు. అన్నీ కలిసి టెంకాయ చెట్టు కిందికి వెళ్ళి చూశాయి. అక్కడ నేల మీద ఒక పెద్ద టెంకాయ కనిపించింది. ఓయమ్మో, మరి ఆకాశం విరిగి పడిపోతుందేమో. అంతలో దబ్బుమని మళ్ళీ ఒక టెంకాయ పడింది. వెంటనే కుందేలు అదిగో, ఆకాశం విరిగి పడిపోతుంది, పరిగెత్తండి అంది. సింహం అప్పుడు వెళ్ళి కింద పడిన టెంకాయని చూపిస్తూ ఇదేనా విరిగి పడిపోయిన నీ ఆకాశపు ముక్క అని అడిగింది. కుందేలుకు ఈ సంగతి అర్థమై సిగ్గుపడింది. మిగిలిన జంతువులన్నీ నవ్వాయి. కుందేలు ప్రతీకారం. అనగనగా నసపురంలోని కుందేలు తెల్లవారుగానే నిద్రలేచింది. ఆకలితో కడుపు నకనకలాడుతుంది. ఉదయం పలహారానికి
క్యారెట్లు మాత్రమే ఉన్నాయి. కుందేలు మరింత రుచికరంగా ఏదైనా తినాలనుకున్నది. చెవులూరించే ఆహారం ఎక్కడ లభిస్తుంది? ఆహా, అద్భుతమైన వాసన. కుందేలు ఎలుగుబంటి వంటింట్లో వండుతున్న వంటల వాసన పసిగట్టింది. కుందేలు ఎలుగుబంటి ఇంటికేసి పరిగెట్టింది. ఎదురుగా వస్తున్న తొంటరి నక్కను చూడకుండా ఢీకొట్టింది. నక్కకు పట్టరాని ఆగ్రహం వచ్చింది. పళ్ళు పటాపటా కొరికింది. నన్నే ఢీకొంటావా? నీకెంత కండకావరం, నిన్ను ప్రాణాలతో తినేస్తాను అని అన్నది నక్క. కుందేలు భయంతో గడగడ వణికిపోయింది. క్షమాపణలు చెప్పుకున్నది. అయినా నక్క శాంతించలేదు. కుందేలును తినేస్తానని పట్టుపట్టింది. నిన్ను ఎలా తినమంటావు చెప్పు, పచ్చిగానా వేయించా? అని అన్నది నక్క. నక్క నుండి తప్పించుకోవడానికి కుందేలుకి ఒక ఉపాయం తట్టింది. నక్క బావా, కావాలంటే నువ్వు నన్ను ఎలాగైనా తినవచ్చు. ఒక మంచి పని కోసం మరణించడం నాకు సంతోషమే. కానీ రోజు కుందేలుని తినడం వల్ల నీ నాలుక చవి చచ్చిపోలేదా? ఎలుగుబంటి వండిన ఆహారం ఎందుకు రుచి చూడకూడదు అని అన్నది కుందేలు. నువ్వన్నది నిజమే. కొత్త ఆహారం కోసం ప్రయత్నించడంలో తప్పు లేదు, కానీ ఆ బోలా వంటకం ఉన్న చోటికి మనం చేరుకోవడం ఎలా అని అడిగింది నక్క. కుందేలు దానికి ఒక మార్గం చెప్పింది. దానికి సరైన పథకం ఆలోచించాను. నేను చెప్పినట్టు చెయ్యి. కొంతసేపట్లో మనం బోలా వంటగదిలో ఉంటాం. కుందేలు నక్క వైద్యుడైన ఎలుగుబంటి ఇంటి వైపుకు నడిచాయి. ఉన్నట్టుండి నక్క కింద పడి కడుపును పట్టుకొని బాధ అంటూ ములిగింది. బాబోయ్ నొప్పి, ఓయమ్మో నొప్పి. కుందేలు పరుగున వెళ్ళి వైద్యుడైన ఎలుగుబంటిని వెంటబెట్టుకుని వచ్చింది. ఎలుగుబంటి గారు, నా మిత్రునికి ఒంట్లో బాగోలేదు, సాయం చేస్తారా అని అడిగింది. అతన్ని మా ఇంటికి తీసుకురా, కొన్ని మాత్రలు ఇస్తాను. నక్క ఎలుగుబంటి ఇంటికి చేరి ఒక ఉయ్యాల మంచంపై పడుకున్నది. కుందేలు దానికి తోడుగా ఉంది. ఎలుగుబంటి భార్య వంటగదిలో మధ్యాహ్న భోజనానికి వంట చేస్తుంది. గుమగుమలాడే వంట వాసనకు నక్క కుందేలు పులకరించిపోయాయి. కొంతసేపయ్యాక ఎలుగుబంటి దాని భార్య అడవిలోకి వైద్యానికి కావలసిన మూలికల కోసం వెళ్ళాయి. అప్పుడు ఆహా, ఇదే సరైన సమయం అని అన్నది నక్క. అవునవును, మంచి అవకాశం అన్నది కుందేలు. నక్క వంటింట్లోకి చొరపడి ఎలుగుబంటి వండిన చేపల కూరను తినసాగింది. కుందేలు ఆశతో దానిని సమీపించింది. అయితే నక్క కసిరి కొట్టింది. దూరంగా వెళ్ళవే, అతిమారిన కుందేలు పిల్ల అని అన్నది నక్క. తినడం పూర్తయ్యాక నక్క బిగ్గరగా త్రేంచింది. కుందేలు తనకు జరిగిన అన్యాయానికి కుమిలిపోయింది. నక్క స్వార్థం చూసి ఆగ్రహం చెందింది. ఈ పాప ఫలితం అనుభవిస్తావు అని అన్నది కుందేలు. కుందేలు మాటలను పట్టించుకోకుండా నక్క వెళ్ళి తన ఉయ్యాల మంచంలో పడుకొని నిద్రపోయింది. కుందేలు మాత్రం తీవ్రంగా ఆలోచించసాగింది. అప్పుడు కుందేలు వంటగదిలోకి వెళ్ళి నక్క తినేసిన చేప ముళ్ళన్నీ సేకరించింది. ఆ చేప ముళ్ళను వంట వండిన కుండ నుంచి నక్క పడుకున్న ఉయ్యాల మంచం వరకు వేస్తూ వెళ్ళింది. నక్కకు ఈ సంగతి తెలియదు. గుర్రు పెట్టి నిద్రపోసాగింది. ఇప్పుడు చూస్తాను అసలు కదా అని చెట్టు వెనక దాక్కుని ఎదురు చూడసాగింది. ఎలుగుబంటి దాని భార్య వెళ్ళిన పని పూర్తి చేసుకొని ఇంటికి వచ్చాయి. నాకు ఆకలిగా ఉంది, వెంటనే భోజనం చేద్దాం. సరే అయితే పద అని వంటగదిలోకి వెళ్లారు ఇద్దరు. కుండ ఖాళీగా ఉండడం చూసి ఎలుగుబంటి భార్య ఆశ్చర్యపోయింది. వండిన వంటని ఎవరు తినేశారు అని ఆలోచిస్తున్న ఎలుగుబంటికి కొండ దగ్గర నుండి ఉయ్యాల వరకు పడి ఉన్న చేపములను అది గమనించింది. తాను వండిన చేపల కూరని నక్క తినేసింది అని కోపంతో భర్తతో కలిసి నక్కను తుక్కుగా చిరగబాదాయి. ఓరి దేవుడోయ్, ఓరమ్మోయ్ అని చెప్పేస్తున్నాయిరా బాబోయ్. ఓరి దేవుడోయ్, ఓరమ్మోయ్. మేము వండుకున్న చేపల కూరని నువ్వు తినేస్తావా? చావు చావు.
ఇప్పుడు తెలిసిందా ఆశపోతి పెదవా అని నవ్వుకుంది కుందేలు. ఓరు బాబోయ్, ఇప్పుడు నిజంగానే వైద్యుడి దగ్గరికి వెళ్ళాలేమో అనుకుని అడవిలోకి వెళ్ళిపోయింది నక్క. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.